ప్రతి ఈవీ స్కూటర్ బ్రాండ్ వాళ్ళ ప్రీమియం స్కూటర్ని ఎంతో ప్రేమతో చేస్తారు. ప్రతి చిన్న డీటెయిల్ మీద ధ్యాస పెట్టి బెస్ట్ రేంజ్, బెస్ట్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ స్పెక్స్తో ఒక అద్భుతమైన స్కూటర్ చేసి దాంట్లో కొన్ని ఫీచర్లు తీసేసి బడ్జెట్ స్కూటర్గా ఇంట్రొడ్యూస్ చేస్తారు. కానీ ఈ పర్టికులర్ బ్రాండ్ యొక్క బడ్జెట్ బండి ఎంత బాగా చేశారంటే ప్రీమియం బండితో పోలిస్తే ఇదే వాల్యూ ఫర్ మనీగా అనిపిస్తుంది. దిస్ ఇస్ సింపుల్ వన్ ఎస్. ఇది 1.4 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్ తో వస్తూ 3.7 kWh ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తూ 181 km ఐటీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇట్ లుక్స్ యాక్చువల్లీ క్వైట్ గుడ్. ప్రీమియం స్కూటర్ లాగానే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో డిఫరెన్స్ వచ్చేసి బ్యాటరీ ప్యాక్. ఇందులో కేవలం 3.7 kWh ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది. రిమూవబుల్ బ్యాటరీ రాదు. అంటే దాని అర్థం బూట్ కాస్త ఖాళీగా ఉంటుంది. సో ఇందులో కాస్త లార్జర్ బూట్ ఉంటుంది ఆఫ్ 35 liters. అండ్ నో బ్యాటరీ. ఇక్కడ ఒక బూట్ ల్యాంప్ వస్తుంది అండ్ ఒక USB-A ఛార్జింగ్ సాకెట్ వస్తుంది ఫర్ యువర్ ఫోన్. అండ్ ఇది డెఫినెట్లీ పనికొస్తుంది. అండ్ లార్జర్ బూట్ ఈస్ యాక్చువల్లీ క్వైట్ గుడ్. సీట్స్ అయితే బాగా స్పోర్టీ లుక్ లో ఉన్నాయి. ఇక్కడ వచ్చే స్ట్రాంగ్ పిలియన్ గ్రాబ్ రైల్ వల్ల పిలియన్ కి సౌకర్యవంతమైన రైడర్ రావచ్చు. అండ్ ఒక నైస్ పిలియన్ ఫుట్ రెస్ట్ స్ట్రక్చర్ తో పాటే ఇముడిపోయి ఉంది. అండ్ స్కూటర్ weighs a curb weight of 124 kilos. ఇది ఏథర్ అండ్ ఓలాతో పోలిస్తే కాస్త బరువైనది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేక్స్ ఇందులో ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్ విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ 90/90 క్రాస్ సెక్షన్ 12-inch alloy wheels. ఇంకా సస్పెన్షన్ చూస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ మోనోషాక్ సస్పెన్షన్. ఇందులో మీకు ఫిజికల్ కీ వస్తుంది. నో కీ ఫాబ్ స్టఫ్ కాబట్టి చాలా సింపుల్ టు యూస్. అండ్ స్కూటర్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ వస్తుంది. ఇది Type 6 చార్జర్, సేమ్ లైక్ ఓలా అండ్ అల్ట్రా వైలెట్. కానీ ఈ స్కూటర్ని ప్రస్తుతం ఓలా ఫాస్ట్ ఛార్జర్లో మనం ప్లగిన్ చేయలేం. బోల్ట్ బ్లేస్ DC ఫాస్ట్ ఛార్జర్తో కూడా ఈ కనెక్టివిటీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి స్కూటర్ని పోర్టబుల్ ఛార్జర్ ద్వారానే ఛార్జింగ్ చేసుకోవాలి. అండ్ అందులో 80% దాకా సుమారుగా 5 to 6 hours ఆఫ్ టైం పడుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే రఫ్గా 7 to 8 hours. రాత్రంతా ఛార్జింగ్ పెడతారు అంటే ఇది పెద్ద ఫరక్ పడదు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ చూస్తే ఇందులో ఫ్రంట్ లెగ్ రూమ్ ఈజ్ క్వైట్ గుడ్. అంటే ఒక బ్యాక్ ప్యాక్ గురించి సరిపోతుంది అనుకుంటున్నా యాక్చువల్లీ. సో ఒక బ్యాక్ ప్యాక్ గురించి ఇట్స్ ఎనఫ్. ఒక బ్యాగ్ పెట్టుకుని కూడా మీ కాల్ని చాలా సౌకర్యవంతంగా ఉంచుకోవచ్చు, విచ్ ఇస్ క్వైట్ గుడ్ ఫర్ అ రెగ్యులర్ డే రైడ్ కదా. ఇంకా ఇక్కడ ఒక హ్యాంగర్ వస్తుంది టు క్యారీ అ వెయిట్ అప్ టు 3 kilos అండ్ ఒక బూట్ స్పేస్. ఇంకా దీని శారీ గార్డ్ సాలిడ్ గానే ఉంది, కానీ సాలిడ్ ఇనఫ్ రేంజ్ టెస్ట్ లో తెలిసిపోతుంది. కానీ ఈ లోపల మీ దగ్గర సింపుల్ వన్ ఎస్ ఉంటే మీ శారీ గార్డ్ ఎలా ఉందో మీరు మా కామెంట్స్ లో తెలియజేయండి. కానీ వీటి అన్నిటికంటే నా ఫేవరెట్ ఫీచర్ మాత్రం ఈ బండిలో దీని డాష్ బోర్డ్. ఇందులో బాగా నైస్ క్లీన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇందులో అటెన్షన్ టు డీటెయిల్ ఒక ఫీచర్ ఉంది. ఏంటంటే బండి స్టాండ్ ఎప్పుడు తీసినా డాష్బోర్డ్ మీద ఒక టైమర్ స్టార్ట్ అయ్యి ఆ టైమర్ పూర్తయ్యేదాకా ఒక నోటిఫికేషన్ వస్తుంది స్టాండ్ ఓపెన్ చేసి ఉంది అని చెప్పి. ఇక్కడ ఈ నోటిఫికేషన్ కింద ఒక బార్ వెళ్తుంది చూసారు, అదే ఇందులోనే టైమర్. ఇందులో మీకు నావిగేషన్ ఉంటుంది ఫ్రమ్ మ్యాప్ మై ఇండియా ఆర్ మ్యాపిల్స్. కూల్, లెట్స్ టైప్ సంథింగ్ హియర్. ఓకే ఎస్టిమేటెడ్ టైం 4:03. నైస్, చాలా క్లీన్ ఇంటర్ఫేస్ ఇది. ఐఎమ్ జస్ట్ లవింగ్ ది ఇంటర్ఫేస్. ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇంకా డాష్బోర్డ్ మీద నుంచి డైరెక్ట్ రివర్స్ గేర్ కూడా ఉంది అటు పైకి స్వైప్ చేస్తే. ఇంకా దీంట్లో మిగతా ఫీచర్లు చూస్తే ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవచ్చు, ఇక్కడ వెహికల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు, బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జ్ లెవెల్ చూసుకోవచ్చు, అండ్ ఓడోమీటర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ డాష్బోర్డ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ ఫీచర్స్ లైక్ వెల్కమ్ లైట్, ఎగ్జిట్ లైట్ అండ్ డ్రాప్ సేఫ్. ఇంకా స్కూటర్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ ఫైనలీ సిస్టమ్ ఇన్ఫో. స్కూటర్ హ్యాండిల్ కంట్రోల్స్ కూడా బాగా రెస్పాన్సివ్గా ఉన్నాయి. బాగా సాలిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ప్రెస్ చేస్తే పని చేస్తుంది అని చెప్పి. ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ చూస్తే మాత్రం బండి చాలా ప్రీమియం గా ఉంది. ఇక్కడ ఫ్రంట్ బ్లాక్ ఎలిమెంట్స్ అయితే ఒక స్పోర్టీ ఫీల్ అయితే ఇస్తుంది. ఇక్కడ సైడ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా ఒక స్పోర్టీ అండ్ ఒక యూనిక్ లుక్ అయితే ఇస్తుంది, అందంగా ఉంది. ఇప్పుడు ఈ బండి వచ్చేసి 8.5 kilowatt పీక్ పవర్ ఇచ్చే PMSM మోటార్ తో వస్తుంది విత్ బెల్ట్ డ్రైవ్. 0 to 40 kmph 2.55 seconds లోనే చేరుకోవచ్చు అని క్లెయిమ్ చేస్తుంది. ఇంత అద్భుతమైన క్లెయిమ్ అయితే మరి మనం ట్రై చేస్తాం కదా, చాలా వెళ్దాం. ఇప్పుడు ఈ బండిని నడిపే సమయం వచ్చింది. ఇప్పుడు వీ హ్యావ్ 81% ఆఫ్ ఛార్జ్ అండ్ ఎకో మోడ్ లో చూపిస్తోంది రేంజ్ ఎస్టిమేట్ ఆఫ్ 118 kilometers. ఇంకా రైడ్ మోడ్ లో 72 kilometers, డాష్ మోడ్ లో 51 kilometers అండ్ సానిక్ మోడ్ లో జస్ట్ 34 kilometers. అండ్ దానికి తగ్గట్టుగానే బండి పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. బికాస్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫ్రమ్ 0 to 40 kmph కేవలం 2.55 seconds లో చేరుకోవచ్చని, which is faster than the premium simple one. Nice strong acceleration in sonic mode. ఇందులో మనం పూర్తిగా యాక్సెలరేట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇది ఒక రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి. రేంజ్ టెస్ట్ చేసినప్పుడు అందులో టాప్ స్పీడ్ ఫుల్ యాక్సెలరేషన్ ఫ్రమ్ 0 to టాప్ స్పీడ్ ట్రై చేసి చూపిస్తాం. కానీ ఇప్పటికైతే మాత్రం సోనిక్ మోడ్ ఫీల్స్ వెల్ క్యాలిబ్రేటెడ్. ప్రశాంతంగా నిదానంగా ఇక్కడ శాంతులకు ఏమైంది. సో ఒకవేళ ప్రశాంతంగా నిదానంగా వెళ్ళాలన్నా కూడా సోనిక్ మోడ్లోనే వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం క్విక్ యాక్సెలరేషన్ కావాలి అన్నా కూడా బాగుంది. 3, 2, 1 full throttle. Wow, 15, 20, 25, 30, 40, 45, 50. Already 2.55 seconds of acceleration is very, very fast. And బండి braking కూడా actually is quite good. ఇందులో ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్,
విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. స్కూటర్ యొక్క బ్రేక్స్ని అలవాటు చేసుకోవడం, కంట్రోల్ ఉంచుకోవడం అంత కష్టమైతే కాదు. ఇలా ప్రశాంతంగా సాఫ్ట్ బ్రేకింగ్ చేయాలన్నా కూడా బాగుంటుంది. కానీ దీంట్లో సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్ కాస్త స్టిఫ్గా అనిపిస్తుంది రేర్ కంటే కూడా. ఒక స్పోర్టీ ఫీల్ ఇవ్వడానికి అన్నట్టుగా ఉంది. రేర్ సస్పెన్షన్ కొంచెం ఇక్కడ రోడ్ బాలేదు, మనం అందులో నుంచే వెళదాం. రేర్ కాస్త సాఫ్ట్వేర్ సస్పెన్షన్గా ఉంది, కానీ ఫ్రంట్కి మాత్రం స్పోర్టీ ఫీల్ గురించి ఒక స్టిఫర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మీకు బ్రేకింగ్ రీజనరేషన్ వస్తుంది. కోస్టింగ్ రీజనరేషన్ అయితే ప్రీవియస్ మోడల్తో పోలిస్తే ఈ 1.5లో 3 రేట్లు ఇంక్రీజ్ చేశారు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకసారి పరీక్షించేద్దాం. ఇట్స్ నాట్ రియలీ దాట్ స్ట్రాంగ్. బాగా లైట్గానే ఉంది. యాక్సిలరేటర్ అట్టి పెట్టుకోవాలి అనే కండిషన్ ఉండదు. బ్రేక్స్ అండ్ యాక్సిలరేటర్ యొక్క అలవాటుతో హ్యాపీగా నడిపేయచ్చు. నైస్ అద్దరింది యాక్సిలరేషన్. ఇందులోని టాప్ స్పీడ్ ఈజ్ 105 kmph. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రేంజ్ టెస్ట్. టాప్ స్పీడ్ ఇప్పటికిప్పుడే పరీక్షించాలి అని చాలా కుతూహలంగా ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రేంజ్ టెస్ట్. నౌ లెట్స్ గో ఫర్ ది డాష్ బోర్డ్. కాస్త తక్కువ స్ట్రెంగ్త్ ఉండే యాక్సిలరేషన్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సానిక్ మోడ్ది 100% అయితే ఇందులో 80% లాగా ఉంది. స్కూటర్ నడపడం మొదలెట్టిన కాసేపటికే అజిలిటీ మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ ఇది కొంచెం హెవీగా ఉంటుంది కంపేర్ టు ఎథర్ అండ్ ఓలా. ది స్కూటర్ వెయిస్ 124 kilos. కాస్త హెవీ ఇది. కానీ స్కూటర్ యొక్క హెవీనెస్ యూ వోంట్ యాక్చువల్లీ ఫీల్ ఇట్. బండి చాలా ఈజీగా అజిల్గా ఉంటుంది. చాలా ఈజీగా తిప్పుకుంటూ హ్యాపీగా నడిపేయచ్చు. డాష్ బోర్డ్ విజిబిలిటీ కూడా యాక్చువల్లీ బాగుంది. ఈ సింపుల్ వన్ స్కూటర్స్లో నాకు బాగా నచ్చే విషయం మాత్రం దీని డాష్ బోర్డ్ మీద వీళ్ళు పెట్టిన అటెన్షన్ అండ్ డీటెయిలింగ్ చాలా క్లీన్గా ఉంటుంది. అంటే ఎంతో ఇష్టపడి ప్రేమతో చేశారు అని ఫీలింగ్ ఇస్తుంది. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్లియర్లీ విజిబుల్. డార్క్ మోడ్లో కూడా, మండే ఎండలో కూడా. రోడ్ అస్సలు బాలేదు, మనం ఇందులో నుంచే వెళదాం. ఓకే, సో ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ రెండు కూడాను స్టిఫ్గానే ఉన్నాయి. కానీ ఫ్రంట్తో పోలిస్తే రేర్ కొద్దిగా సాఫ్ట్వేర్. అంత స్టిఫ్ అయితే కాదు, కానీ ఫ్రంట్ మాత్రం స్టిఫ్గానే ఉంది. అండ్ ఇది స్పోర్టీ ఫీల్ ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ ఐ పర్సనలీ లైక్ దిస్ రేర్ వ్యూ మిర్రర్. ఒంటి చేత్తోనే బండి నడుపుతూ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు. ఓకే, లెట్స్ ట్రై ద రివర్స్ గేర్. బ్రేక్ పట్టుకోండి అండ్ ప్రెస్ R. నౌ ఇట్ ఈస్ ఇన్ రివర్స్ గేర్. స్మూత్గా వెళ్తుంది అప్ టు స్పీడ్ ఆఫ్ 3 kmph. సేమ్ R మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్. సింపుల్. ఇంత మంచి బండి యొక్క ప్రైసింగ్ ఏంటి ఇప్పుడు చూద్దామా? చాలా. ఇప్పుడు దీని ప్రైసింగ్ చూస్తే ఇది 1,60,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్తో వస్తూ ఇంట్రొడక్టరీ డిస్కౌంట్ అండ్ సబ్సిడీ అన్నీ కలిపి 1.4 lakh ఆఫ్ ఎఫెక్టివ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వెళ్తుంది. కానీ ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే 1,53,000. ఒకవేళ 5 years ఆఫ్ ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ కూడా కావాలి అంటే ఆన్ రోడ్ ప్రైస్ 1,63,000 చేరుకుంటుంది. అంత డబ్బులకి ఈ బండి వర్తా కాదా? ఇది 3.7 kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తూ 181 kilometers IDC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అసలు రేంజ్ ఎంత వస్తుందో అతి త్వరలో రేంజ్ టెస్ట్ చేస్తాం. ఆ రేంజ్ టెస్ట్లో నేను ఏ విషయాలు ట్రై చేయాలో అండ్ ఈ బండి గురించి ఇప్పుడు మీకు అనిపించిందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. చాలా.